బాగున్నారా? ఇవాళ చామదుంపలు పులుసు ఎలా కట్టాలో చూద్దాము. ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చామదుంపలు ఇలా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తొక్కలన్నీ తీద్దాము. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ చామదుంపలన్నీ తొక్క తీసేసుకొని వలిసేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలన్నమాట. చిన్న సైజు దుంపలు అయితే కోసుకోక్కర్లేదు, అలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు చామదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, పోపు దినుసులు, ఎల్లుల్లిపాయలు, ఈ నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే మనం పిసుకోవడానికి బాగుంటుంది. రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పై మీద స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోనే ఎల్లుల్లిపాయలు చెదగొట్టని వేసుకోవాలి. మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు కొద్దిగా వేసుకొని వేపేసుకోవాలి. బాగా వేపిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతుంది, అందుకని కొంచెం ఉప్పు వేసుకొని వేపుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వేపేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోని ఎగిపోయినాయి కదా, టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్నర కారం వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. బాగా కలిపేసుకొని కాసేపు టమాటాలన్నీ మెత్తపడే వరకు మగ్గపెట్టుకోవాలి. మెత్తపడితేనే బాగుంటాయి టమాటాలు. ఇప్పుడు మెత్తపడిపోయినాయి కదా, ఇలాగా ఇందులోని చింతపండు రసం పిండుకున్నాం వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు కొంచెం పులుసు పలసగా ఉండాలంటే నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత కలిపేసుకొని ఈ చామదుంపలన్నీ ఉన్నాయి కదా వలిసి పెట్టుకున్నాం, ఆ చామదుంపలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలు మరిగితే చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి బాగాను. ధనియాల పొడి అంతా కలిసేలాగా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. మరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసుకొని పులుసు మీకు పలసగా ఎంత కావాలో చూసుకోండి. మరి చిక్కగా కావాలంటే కాసేపు మరగనివ్వండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. ఇంతేనండి, చామదుంపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది. కూర అంతా బౌల్లో తీసేసుకొని సేవ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అస్తమానం చేసుకున్నాను, వారానికి ఒకసారన్నా చేసుకుంటే చామదుంపల పులుసు బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దుంపలు అక్కడక్కడ నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేయండి. ఇలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.